దయచేసి మీతో కోరేది ఒక్కటే, చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్ట. మరో బీజేపీ మోపైండు, అది తాటిగా. ఇక బీజేపీ వాళ్ళది ఒక మాటలో చెప్తా, ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే బాయిల్ ఏదంటారు, నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే. రఘునందన్ రావు మాట నమ్ముడంటే నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే అవుతుంది. ఎందుకంటే దుబ్బాకలు గట్లే మాట్లాడిండు, నన్ను గెలిపిరి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, రైలు తెస్తా, దవాఖాన పెడతా అన్నాడు. ఏం చేయలే, అంత ఉత్తదే మొండి చెయ్యి. ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు. అయినా బీజేపీ ఏమిచ్చిందే? ఓ దళితులకు మేలు చేసిందా, రైతులకు మేలు చేసిందా, బీసీలకు మేలు చేసిందా? ఎవరి గురించి ఆలోచించింది? ఇలా పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది. ఇలా కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా? బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకి రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపు అవుతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే. ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలల్లోనే మంచిగా మనసున పట్టిందా లేదా? ఎన్ని రోజులకోసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం నెత్తికెక్కింది, గాలిలోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాలిలో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదికి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదికి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంటుకు పంపాలి. గట్లయితే వాళ్ళు భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని దాదాపు 1 అవుతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాలా? సరే, ఓకే, మాట్లాడు. 5 నిమిషాలు.